హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంతోషం తెలుగు వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మునగాకు కారం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడైతే నేను మునగాకు విడిగా ఆకులు అనేది తీస్తున్నాను అనమాట. అవి ఒక బాక్స్లో వేసి ఎంత వచ్చిందని చూస్తున్నాను. అదే బాక్స్లో హాఫ్ బాక్స్ కరివేపాకు కూడా తీసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇక్కడైతే ఒక బాక్స్ అయిందనమాట మునగాకు. తర్వాత కరివేపాకు కూడా తీసుకుని, ఇదిగో చూస్తున్నారుగా, కరివేపాకు హాఫ్ తీసుకున్నాను బాక్స్లో. మునగాకు ఫుల్ అయిందనమాట బాక్స్ నిండా. తర్వాత హాఫ్ బాక్స్ కరివేపాకు అనమాట. ఈ రెండు మనం ఇప్పుడు తీసుకెళ్ళి మంచిగా శుభ్రంగా కడుక్కొని వద్దాం. ఈరోజైతే మా దగ్గర వర్షం పడుతుందన్నమాట. చల్లగా ఉంది వాతావరణం. ఇక్కడైతే మునగాకు శుభ్రంగా కడుక్కోవాలి. ఎన్నో రోగాలకి ఎంతో బెనిఫిట్ అనమాట మునగాకు అనేది. తినడం మన హెల్త్కి ఎంతో మంచిది. ఇక్కడైతే చూస్తున్నారుగా, ఆకు అనేది కడుగుతున్నాను అనమాట. తర్వాత కరివేపాకు కూడా కడుగుతాను. అలానే లోనికి వెళ్ళి మన ప్రాసెస్ కూడా స్టార్ట్ చేద్దాం. ఇక్కడ కరివేపాకు కడిగేసాను. తర్వాత కడాయి పెట్టేసి పొయ్యి మీద కొంచెం ఆయిల్ వేసి మనకు కావాల్సినంత ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలి. ఇక్కడైతే నేను వేపుతున్నాను అనమాట. ఇవి మంచిగా వేగిన తర్వాత ఒక పక్కకు తీసుకొని, తర్వాత మళ్ళీ మనం ఇంకేమేం కావాలో చూద్దాం అనమాట. కారం అయితే బాగుంటుంది, మంచిగా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే వేగిపోతున్నాయి ఎండుమిర్చి. కదపకుండా ఉంటే మాడిపోతాయి కాబట్టి అన్ని క్వాంటిటీ మంచిగా వేపుకోవాలి ఓపికతో. అవన్నీ వేగిపోయినాయి అనమాట. నేను ఇప్పుడు వేరే ప్లేట్లో వేస్తాను ఇవి. తర్వాత మనకు కావాల్సిన ధనియాలు, జీలకర్ర, పచ్చనిపప్పు అండ్ మినప్పప్పు. నా దగ్గర అయితే మినప్పప్పు గుండు లేవు కాబట్టి పొట్టు మినప్పప్పు వేస్తున్నాను. అది కూడా మంచిది కాబట్టి టేస్ట్గా. ఇక్కడైతే ఇదిగా చూస్తున్నారు కదా, మినప్పప్పు, పచ్చనిపప్పు, జీలకర్ర, ధనియాలు వేసి వేయించుకుంటున్నాను. అవి మంచిగా కలర్ వచ్చి స్మెల్ మంచిగా వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. వేగిన తర్వాత అవి మళ్ళీ వేరే గిన్నెలో తీసుకోవాలి. చూస్తున్నారు కదా, వేయించుకున్నాను. ఇవిగో ఇలా వేగాలన్నమాట. మంచిగా స్మెల్ అయితే మంచిగా వస్తున్నాయి. అన్నీ మంచిగా వేగాయి అన్నమాట. అన్నీ లో ఫ్లేమ్లో మనం మంచిగా నెమ్మదిగా ఓపికతో చేసుకోవాలి. అప్పుడే కారం టేస్టీగా వస్తుంది. ఇక్కడైతే మళ్ళీ నేను అదే పెనంలో ఆయిల్ వేస్తున్నాను. తర్వాత మునగాకు వేసి వేయించుకుంటాను అనమాట. మునగాకు బాగా డ్రై అయిపోయి క్రిస్పీ అవ్వాలన్నమాట, దాంట్లో తడిదనం లేకుండా. అలా మనం వేపుకోవాలి. కొంచెం టైం పట్టిద్ది, కానీ వేపుకుంటే మంచిదన్నమాట. ఇక్కడైతే చూస్తున్నారు, వేగుతుందన్నమాట. ఇంకొంచెం డ్రై అవ్వాలి. తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి కరివేపాకు కూడా వేయించుకోవాలన్నమాట. చూడండి, ఇంకో 2 minutes అయితే మునగాకు డ్రై అయిపోద్ది శుభ్రంగా. తర్వాత ఇప్పుడు మనం డ్రై అయిపోయింది, అదొక ప్లేట్లో పక్కకు తీసుకుందాం అన్నమాట. అయిపోయిందండి. ఇక్కడైతే ఇది డ్రై అయిపోయింది. ఇక్కడైతే కరివేపాకు వేసి కొంచెం ఆయిల్ వేసి ఇది కూడా వేపుతున్నాను అన్నమాట. కొంతమంది కరివేపాకు తినకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా కారపొడుల్లో వేసి చేస్తే ఇంకా బెనిఫిట్ అనమాట. మా ఇంట్లో అయితే మా హస్బెండ్, మా కూతురు అయితే తినరు. వాళ్ళ కోసం కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట. ఇక్కడైతే వేయించుకున్నవి చూపిస్తున్నాను. ఉప్పు దినుసులు, ఎండుమిర్చి, అలానే మునగాకు, కరివేపాకు చూస్తున్నారుగా, ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టాను. ఇప్పుడు దీంట్లో కావాల్సింది కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్ వేసి మనం ఇప్పుడు ఈ పోపు దినుసులు బరకగా పట్టుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, మునగాకు,
కరివేపాకు వేసి పట్టుకోవాలన్నమాట. చూస్తున్నారుగా, ఇక్కడైతే నేను ఎండుమిరపకాయలు వేసాను. తర్వాత మునగాకు అవి కూడా వేస్తున్నాను. చూడండి, గ్రైండ్ చేస్తున్నా. అది కొంచెం బరకగా మిక్సీ పట్టిన తర్వాత ఎల్లిపాయలు వేసుకొని, మనకు కావాల్సిన బరక కావాలా మెత్తగా కావాలా అది మీ చాయిస్. మాకైతే కొంచెం బరక కావాలి కాబట్టి ఇలా నేను పట్టాను అన్నమాట. ఇలా అయితే రోట్లో నూరుకున్నట్లు ఉంటుంది కదా, అందుకనేసి అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే మునగాకు కారం పొడి రెడీ. ఇప్పుడు వేడి వేడి అన్నంలో మునగాకు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఎంత రుచిగా ఉండదో, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.